కిడ్నాప్ చేయించింది పల్లవియే అని చెప్పి నమ్మి చరణ్ ఇలా కోపపడుతూ ఉంటాడు. ఇక పల్లవిని మండపంలోకి లాక్కొని ఈడ్చుకొని అలా పడేస్తాడు. ఇక పల్లవి అందరి ముందు అలా కింద పడిపోతుంది. చరణ్ అలా చేసేసరికి అయ్యో పల్లవి అని చెప్పి గబగబా గుండమ్మ వచ్చి పల్లవిని కింద పడిన పల్లవిని లేపి నిల్చోపెడుతుంది. చరణ్ వచ్చావా అని చెప్పి సుమలత వచ్చి రే నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత చరణ్ని. అసలు ఇదిగో ఈ పెళ్ళి జరగకుండా చేసింది ఇదిగో ఈ పల్లవి వల్లే, పల్లవి గూండాలు పెట్టించి నన్ను కిడ్నాప్ చేయించింది అని చెప్పి అలా చరణ్ అందరి ముందు ఈ పల్లవి వల్లే అని చెప్పి అందరి ముందు అలా చెప్తూ ఉంటాడు. ఇక బామ్మ కూడా ఏమీ మాట్లాడదు. ఇక అయితే అటు అక్షిత, ఇటు వైష్ణవి, సుమలత, గుండమ్మ అందరూ షాక్ అవుతారు. అయ్యో నేను కాదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నువ్వు కాకపోతే ఇంకెవరు, నువ్వు నీ దగ్గర సమాధానం లేదు, నువ్వే చేయించావు, నీకు మాత్రమే మా మీద అంత ద్వేషం ఉంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇటు పక్క వైష్ణవి కోపంతో నీ పల్లవిని చంప మీద కొడుతుంది. అసలు నీ వల్లేనే నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది అనగానే ఏయ్ వైష్ణవి అని చెప్పి గుండమ్మ అంటుంది. మాట్లాడు గుండమ్మ, ఇదిగో ఇదంతా పల్లవియే చేసింది. ఈ పల్లవి దారిన పోయే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు నా కూతురు జీవితాన్ని నాశనం చేసి పడేసింది, అలాంటి దాన్ని చంపాలా నరకాలా అని చెప్పి పల్లవి గొంతు పట్టుకోబోతూ ఉంటుందన్నమాట వైష్ణవి కోపంతో. ఇక ఇటు పక్క చరణ్ పల్లవి మీద పడుతూ ఉంటాడు. అసలు ఈ పల్లవి నిజంగా మంచిదేమో అని చెప్పి అనుకున్నాను, కానీ ఇంత ద్వేషం నీకు నా మీద ఎందుకు పెట్టుకున్నావు నాకైతే అర్థం కావట్లేదు. నేను ఏం పాపం చేశాను, నా జీవితాన్ని నాశనం చేశావు, అక్షితతో నా పెళ్లి కాకుండా చేసి నన్ను కిడ్నాప్ చేశావు, నిన్ను జీవితంలో క్షమించను, నీలాంటి దాన్ని మొహం చూసిన పాపమే అన్నట్టుగా చరణ్ అలా అంటూ ఉంటే పల్లవి ఏమీ చెప్పలేక బామ్మ కిడ్నాప్ చేయించిందని చెప్పలేక నోరు తెరిచి ఇక అలాగా సైలెంట్గా ఉండిపోతుంది. పల్లవి ఏ తప్పు చేయలేదు, నిర్దోషి అని చెప్పి ఎలా ఎప్పుడు ఎవరి ద్వారా తెలుసుకుంటాడు చరణ్ అనేది కమింగ్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. సో ప్రోమోలో ఇంతే అండి చూపించింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.